பார்வை உன்னோடு ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక విషయం అయితే చెప్పాలి. అది ఏంటంటే మన ఛానల్లో చాలా రోజుల తర్వాత అప్లోడ్ అయితే చేసిన. అదేంటంటే నాకైతే ఫీవర్ వచ్చేసింది, అందుకే అప్లోడ్ అయితే చేయలేదు. ఈరోజు అయితే వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసినాం కదా. మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు అంత సపోర్టింగ్ అయితే ఉంటుంది. అదేవిధంగా కాపీరైట్ ప్రాబ్లం మీట్లో పెట్టేసిన ఫుల్ స్క్రీన్ అయితే చూడాలంటే టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన చూడండి. అలాగే మీకు ఏమైనా ప్రాబ్లం అయితే డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి, మ్యాక్సిమం రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా? ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఇన్స్టాలో పంపించాలని చేస్తా. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇలా హోమ్ స్క్రీన్కి ఇలా వచ్చేసిన తర్వాత రిమూవ్ ఎలా చేసుకున్నానో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు డిస్క్రిప్షన్ కింద ఫోటో అనేది రిమూవ్ చేసిన లింక్ అనేది రిమూవ్ చేసుకునే వెబ్సైట్ అనేది ఇలా ఇచ్చేసింటాను. ఇలా ఓపెన్ చేసుకున్నాను మీకు డైరెక్ట్ అనేది ఇలా వచ్చేస్తుంది. మీ క్రోమ్ లింక్ అనేది ఇలా వచ్చేసింది. ఇలా వచ్చేసిన తర్వాత ఇలా వచ్చేస్తుంది అప్లోడ్ ఇమేజ్ ఉంటుంది. ఇలా అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని ఏ ఫోల్డర్లో ఉన్నదో ఆ ఫోల్డర్ అనేది సెట్ చేసుకోండి. మీ ఫోటో ఏ ఫోల్డర్లో ఉన్నదో ఆ ఫోల్డర్లోకి వచ్చేసి ఫోల్డర్లోకి ఇలా వచ్చేసిన తర్వాత ఇలా అడ్జస్ట్మెంట్ అనేది ఇలా అవుతుంది. ఈ వెబ్సైట్ అనేది ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటుంది. కొంచెం టైమింగ్ అనేది పట్టుకుంటుంది. ఇలా వచ్చేస్తుంది. నా దగ్గర నెట్వర్క్ స్లో ఉంటుంది, మీ దగ్గర నెట్వర్క్ స్లో స్పీడ్ ఉంటే చాలా స్పీడ్గా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత డౌన్లోడింగ్ ఉంటుంది. ఇలా కొంచెం ఇలా డౌన్లోడింగ్ అనేది చేసుకోండి. ఇలా డౌన్లోడింగ్ చేసుకుంటే ఇలా డౌన్లోడింగ్ ఆప్షన్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత అలర్ట్ మెషిన్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇలా అలర్ట్ మెషిన్ అనేది ఓపెన్ చేసుకునండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇలా అలర్ట్ మెషిన్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్లోకి వచ్చేసి ఫుల్ ప్రాజెక్ట్లోకి వచ్చేసేయండి. ఇలా ఫుల్ ప్రాజెక్ట్లోకి వచ్చేసిన తర్వాత ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి మీకు ఏ ఫోల్డర్లో ఉన్నదో ఆ ఫోటో అనేది మీకు డిస్క్రిప్షన్ కింద ఇమేజ్ లింక్ అనేది ఇచ్చేసి ఉంటాను. ఒక 2 ఇమేజ్ లింక్ అనేది ఇలా ఇచ్చేసి ఉంటాను. ఈ ఇమేజ్ అనేది లాస్ట్ వరకు యాడ్ చేసుకుని లాస్ట్ పిక్ మా దగ్గర ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఈ ఫోటో అనేది కింద టెస్ట్ కింద అనేది ఇలా పెట్టేసుకున్నాను. ఇలా టెస్ట్ కింద అనేది ఇలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా ఆ ఫోటో అనేది యాడ్ చేసుకోండి. ఇలా ఈ ఫోటో అనేది ఇలా యాడ్ చేసుకొని మీరు కొంచెం ఇలా జూమ్ అనేది ఇలా పెంచుకునండి. ఇలా జూమ్ పెంచేసుకుని ఇలా అడ్జస్ట్మెంట్ అని చేసుకుని ఈ ఫోటోని లాస్ట్ పిక్ మా దగ్గరికి అనేది యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత లాంగ్ ప్రెస్ చేసేసి ఆ ఫోటో పైన పెట్టేసుకోనండి. ఇలా పైన పెట్టేసుకున్న తర్వాత ఇలా ఫోటో పైన ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసిన తర్వాత మళ్ళీ ఫోటో అనేది ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇలా ఫ్లిప్ అనేది టైప్ చేయండి. ఇలా సర్చ్ బార్లో ఫ్లిప్ అనేది టైప్ చేయండి. ఇలా వచ్చేస్తుంది ఫ్లిప్ అనేది పైన సర్చింగ్లో అనేది ఇలా వచ్చేస్తుంది. ఇలా యాడ్ చేసిన తర్వాత యాంగిల్ అనేది 90 degrees అనేది ఇలా పెట్టేసుకోండి. 90 degrees అనేది ఇలా పెడుతున్నాను. ఇలా 90 degrees అనేది పెట్టేసుకొని ఎండ్ అనేది ఇలా పెంచుకున్న తర్వాత ఇలా పెంచుకోండి. ఇలా ఎండ్ అనేది మీకు మీ ఫోటో ఎలా ఉంటుందో అంతవరకు ఇలా ఎండ్ పెంచుకున్న తర్వాత ఫిదర్ అనేది కొంచెం ఇలా పెంచుకునండి. ఫిదర్ అనేది ఇలా పెంచుకున్న తర్వాత మూవ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇలా వచ్చేస్తుంది అడ్జస్ట్మెంట్ అనేది లేకుండా ఉంది. ఇలా అడ్జస్ట్మెంట్ అనేది ఇలా చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకున్న తర్వాత ఇలా విజయ్ దేవరకొండ ఫోటో ఉంది కింద ఆ ఫోటో అనేది డూప్లికేట్ అనేది చేసుకోండి. ఇలా డూప్లికేట్ లేయర్ అనేది చేసుకోండి. ఇప్పుడు డూప్లికేట్ లేయర్ అయిన తర్వాత చేసుకున్న తర్వాత ఇప్పుడు డూప్లికేట్ చేస్తున్నారు కదా ఆ ఫోటో అనేది పైన ఫోటో మీద క్లిక్ చేసుకొని కలరం ఫీల్కి వచ్చేసి మీరు వచ్చేసి మీకు డిస్క్రిప్షన్ కింద ఒక ఇమేజ్ లింక్ అనేది ఇచ్చేసి ఉంటాను. రిమూవ్ చేసి ఇమేజ్ లింక్ అనేది ఈ ఫోటో అనేది రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకోండి. ఇలా రీప్లేస్మెంట్ పెట్టేసుకున్న తర్వాత ఈ ఫోటో ఉంది కదా గర్ల్స్ ఫోటో, మీ గర్ల్స్ అయినా బాయ్స్ అయినా ఈ ఫోటో అనేది ఇలా పెట్టేసుకున్నాను. అడ్జస్ట్మెంట్ అనేది అవుతుంది. ఇలా మీరు డూప్లికేట్ చేసుకున్నారంటే ఆ ఫోటో కింద అనేది పెట్టేసుకోండి. ఇలా సెంటర్లో పెట్టేసుకోండి. ఇలా పర్ఫెక్ట్గా అడ్జస్ట్మెంట్ అనేది అవుతుంది. మీకు ఎలా కావాలంటే ఇలా కింద అయినా ఇక్కడైనా ఇలా అడ్జస్ట్మెంట్ అనేది ఇలా అయినా ఎలా అయినా చేసుకోవచ్చు. ఫోటో యూనిక్ అనేది ఉంటుంది, మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇలా మీకు ఎలా కావాలంటే అలా సెట్ అవుతుంది. ఇలా సెట్ అయిన తర్వాత టెస్ట్ కంపడుతుంది. టెస్ట్ మీద క్లిక్ చేసుకొని 50 మార్క్ పక్కన ప్లస్ ఐకన్ కంపడుతుంది. కాపీ లేయర్ తీసేయండి. ఇలా కాపీ లేయర్ తీసిన తర్వాత ఇలా టెస్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఇలా టెస్ట్ మీద క్లిక్ చేసి 50 మార్క్ పక్కన ప్లస్ ఐకన్ కనపడుతుంది. పేస్టల్ పక్కన 50 మార్క్ కనపడుతుంది. కలర్ అండ్ ఫిల్ ఆఫ్ చేసుకొని టైమింగ్ ఆఫ్ చేసుకొని పేజ్ చేసేసేయండి. ఇలా వచ్చేస్తుంది యానిమేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. టెస్ట్ మొత్తానికి అనేది ఇలా పేజ్ చేసేసేయండి.
1 బై టెస్ట్ మొత్తానికి ఇలా పే చేసేయండి. నేను ఎలా పే చేస్తున్నానో మీరు కానీ అలాగే పే చేసేసేయండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా మళ్ళీ టెస్ట్ మీ క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ అయితే పేస్టల్స్ ఎత్తేసేయండి. ఇలా ముందుకి స్కోర్ పేసి మళ్ళీ టెస్ట్ మీ క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ అయితే పేస్టల్స్ ఎత్తేసి ఇలా 1 బై పే చేసేసేయండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా నేను ఎలా పే చేస్తున్నాను మీరు కానీ అలాగే పే చేసేసేయండి. లాస్ట్ వీక్ మన దగ్గరకు అనేది నేను కొన్ని టెస్ట్కి మాత్రమే పే చేస్తున్నాను, మీరు అన్ని టెస్ట్కి అనేది పే చేసేసేయండి. ఇలా లాస్ట్ వీక్ మన దగ్గరకు అనేది ఇలా పే చేసేసేయండి. నేను కొన్ని టెస్ట్కి మాత్రమే ఇలా పే చేస్తున్నాను, మీరు అన్ని టెస్ట్కి అనేది ఇలా పే చేసుకున్నాను, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకసారి సెట్టింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ చేసుకున్న అవసరం లేదా. మళ్ళీ స్టార్టింగ్ వీక్ మన దగ్గరకు వచ్చేసి రెక్టాంగిల్ షేప్ అనేది నేను కన్ను సింబల్ అని ఎన్బుల్ అనేది చేసుకోండి. ఇలా వచ్చేసింది యానిమేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా అడ్జస్ట్మెంట్ అన్ని చేసుకున్న తర్వాత ఇలా అన్నిటికీ ఇలా పే చేసిన తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ కనపడుతుంది కదా, మీకు ఏ కార్డు కావాలంటే ఆ కార్డు పెట్టేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకోండి. జై హింద్.